హలో అండి. మనం ఈరోజు 6th క్లాస్ సోషల్ 11th లెసన్ మొదటి సామ్రాజ్యాల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మహాపద్మనందుడు తర్వాత కొన్ని సంవత్సరాలకు యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజయ్యాడు. ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ క్లాసులో ఏం చెప్పుకున్నాము, మగధ ఒక బలమైన రాజ్యము. ఆ మగధకు బలమైన రాజ్యానికి మొదటి రాజు ఎవరు అంటే బింబిసారుడు. అయితే ఆ బింబిసారుడు అతని కుమారుడు అజాతశత్రువు. ఓకేనా, వీరిద్దరు కూడా మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. అయితే అలాగే మహాపద్మానందుడు కూడా ఒక బలమైన రాజు. ఓకేనా, మగధ రాజ్యంలో బలమైన రాజు. ఈయన కూడా మగధను వాయువ్యం నుండి ఒరిస్సా వరకు విస్తరింపజేశాడు. ఓకేనా, ఇది ఇక్కడ కంటిన్యూషన్ అనమాట. మహాపద్మానందుని తర్వాత యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అయ్యాడు. ఓకేనా, ఫస్ట్ మగధకు రాజు బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు. ఓకేనా, సో వీళ్ళిద్దరు కూడా మగధకు బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. అలాగే మగధ రాజ్యంలో మహాపద్మానందుడు కూడా చాలా గొప్ప బలమైన రాజు. ఆయన కూడా మగధను వాయువ్యం నుండి ఒరిస్సా వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. దాని తర్వాత యువకుడైన మౌర్య చంద్రగుప్తుడు మగధకు రాజు అవుతాడు. అలాగే అతనే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకేనా, సో మగధ తర్వాత మనకి ఏమొచ్చింది, మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యానికి ఎవరు రాజు, మౌర్య చంద్రగుప్తుడు. ఓకేనా, పేరులోనే ఉంది కదా. నెక్స్ట్ దాని తర్వాత చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మగధలోనేమో బింబిసారుడు, బింబి. ఓకేనా, ఆయన మెయిన్ అన్నమాట. దాని తర్వాత చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు, అనవడు ఎవరు, అశోకుడు. మగధ సామ్రాజ్యాన్ని విస్తరించి భారత ఉపఖండాన్ని చాలా భాగాన్ని పరిపాలించారు. ఓకే, ఇక్కడ ఈ మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు, తూర్పున బెంగాల్ వరకు విస్తరించింది. నెక్స్ట్ మనం ఇప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని గురించి చూసుకుంటే అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ వచ్చేసి చంద్రగుప్తుడు ఎవరు, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. అతని మంత్రి అయిన కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం అన్న పుస్తకం చాలా ముఖ్యమైనది. చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ రాసిన ఇండికా మరొక ముఖ్యమైన పుస్తకం. కౌటిల్యుడు ఇతనే ఏమంటారు, చాణక్యుడు రాసింది ఏంటి, ఆయన రాసింది అర్థశాస్త్రం అనే పుస్తకం ముఖ్యమైనది. ఇంకొక ఆయన గ్రీకు రాయబారి మెగస్తనీస్, ఈయన రాసిన ఇండికా మరొక ముఖ్యమైన పుస్తకం. అంతేగాక అశోకుని కాలంలో వివిధ ప్రాంతాలలో వేయించిన శాసనాల ద్వారా మనకు ఆనాటి సంగతులు తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ చంద్రగుప్తుని మంత్రి అయిన చాణక్యుడు కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకంలో రాజు రాజ్యాలను ఎలా జయించాలో, వాటిని ఎలా పరిపాలించాలో తెలియజేశాడు. అంతేగాక రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలో, వివిధ వృత్తుల వారి నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలో, భారత ఉపఖండంలో లభించే వివిధ వనరులు ఏమిటో వివరించాడు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రాజ్యంలో జరిగే విషయాలను, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని వేగులు రాజుకు అందించేవారు. అలాగే చక్రవర్తి సందేశాలను మరి మిగతా అధికారులకు చేరవేసేది ఎవరంటే దూతలు. ఓకేనా, ఇక్కడ ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇతర ప్రాంతాలను, ప్రదేశాలను తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బంగారు గనులు ఇక్కడ ప్రసిద్ధి అని గుర్తుకు రావాలి. ఓకేనా, తక్షశిల, ఉజ్జయిని, సువర్ణగిరి వంటి ప్రాదేశిక రాజధానుల నుంచి పరిపాలించేవారు. వీటిని పరిపాలించడానికి రాజకుమారులను పంపేవారు. వీరిని పాలకులు, గవర్నర్లు అని పిలిచేవారు. బంగారు గనులు గల సువర్ణగిరి, విదేశీ వస్తువులు దొరికే తక్షశిల ప్రాంతాలకు చేరుకునేవాళ్ళు. ఓకేనా, ఎవరంటే ఇక్కడ రహదారులు గుండా ప్రయాణించేవారు బంగారు గనులు గల సువర్ణగిరిలో ఉంటాయి. విదేశీ వస్తువులు దొరికే తక్షశిల ప్రాంతాలకు చేరుకునేవారు. ఈ అటవీ ప్రాంతాల నుంచి బంగారం, విలువైన రాళ్ళు, అడవి జంతువులు చర్మాల రూపంలో పన్నులు, బహుమానాలు
పొందేవారు. బహుశా ఈ ప్రాంతంలో అటవిక తెగల జీవితాలతో అంతగా జోక్యం చేసుకునేవారు కాదేమో. నెక్స్ట్ ఇక్కడ అశోకుడు గురించి. మౌర్యులలో ప్రసిద్ధి చెందిన పాలకుడు అశోకుడు. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి రాజు అతను. అశోకుని శాసనాలు చాలా వరకు ప్రాకృత భాషలో బ్రహ్మిలిపిలో ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ అశోకుడు యొక్క కళింగ యుద్ధం చూద్దాము. కళింగ అనేది తీర రాష్ట్రమైన ఒరిస్సా పాత పేరు. కళింగను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. యుద్ధంలో జరిగిన హింస, రక్తపాతం చూసి అతడు దుఃఖించాడు. అయితే ఈ అశోకుడు 8 సంవత్సరాలకు నేను కళింగను జయించాను. ఈ యుద్ధంలో 150,000 మంది బందీలయ్యారు. 1,00,000కు పైగా సైనికులు చనిపోయారు. ఓకే, అందుకే నేను దుఃఖిస్తున్నాను. ఈనాటి నుంచి ధర్మాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి ప్రచారం చేస్తాను. బలం ద్వారా గెలవాలంటే అంటే ధర్మ ద్వారా గెలవడం మేలని నేను నమ్ముతాను. ఓకేనా. దమ్మ అనే ప్రాకృత పదానికి సంస్కృతంలో సమాన పదం ధర్మం. అశోకుని ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ ధర్మాన్ని ప్రచారం చేయడానికి అశోకుడు దమ్మ మహామంత్రులు అనే అధికారులను నియమించాడు. వారు రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళి ప్రజలను ధర్మ ప్రచారం చేసేవారు. ఇంతేకాక అశోకుడు తన సందేశాలను శాసనాల రూపంలో రాళ్లపైన, స్తంభాలపైన చెక్కించేవాడు. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీస్, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించాడు. అశోకుడు తన ధర్మాన్ని సుదూర ప్రదేశాలైన సిరియా, ఈజిప్టు, గ్రీసు, శ్రీలంకలకు వ్యాప్తి చేయడానికి రాయబారులను పంపించేవాళ్ళు. ఓకే. అతడు రోడ్లను నిర్మించాడు, బావులను తవ్వించాడు, సత్రాలను కట్టించాడు. మనుషులకే కాక జంతువులకు కూడా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ అశోకునిది ఏంటంటే పెద్దలను గౌరవించడం, అన్ని జీవుల పట్ల దయతో ఉండడం, బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలు ఇవ్వడం, ఇవన్నీ కూడా అశోకుని యొక్క ధర్మాలు. తమ మతాన్ని పొగడడం, ఇతర మతాన్ని విమర్శించడం రెండూ తప్పే. ప్రతి ఒక్కరూ ఇతరులను, మతాన్ని గౌరవించాలి. తమ మతాన్ని పొగిడి ఇతర మతాలను విమర్శించేవారు తమ మతానికి తీవ్రమైన హాని చేస్తున్నారు. ఇది అశోకుని యొక్క సందేశం. నెక్స్ట్, దక్కనులోని రాజ్యాలు, సామ్రాజ్యాలు. మౌర్యులు దక్కన్ జయించిన నాటికి గోదావరి నది నుంచి కృష్ణా, తుంగభద్ర నది లోయ వరకు చాలా ప్రాంతాలలో గ్రామాలు, చిన్న పట్టణాలు ఉండేవి. వాటిలో ఆనాటికి ఇనుముతో తయారు చేసిన వస్తువులను, ఇతర వస్తువులను అమ్మేవారు. కొన్ని ప్రాంతాలలో బంగారు గనుల నుంచి బంగారం తీసిన ఆభరణాలను తయారు చేసేవాళ్ళు. అయితే ఇక్కడ మనకి ఏమనుంది, మౌర్య సామ్రాజ్యంలో ఇనుముతో తయారు చేసిన వస్తువులను అమ్మేవారు అని ఉంది. కానీ ఇక్కడ సింధులోయ ప్రజల వాళ్ళకి ఇనుము అంటే ఏంటో కూడా తెలీదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, మౌర్య సామ్రాజ్యం పతనం చెందిన తర్వాత తెగల నాయకులు చిన్న రాజులుగా అవతరించారు. వారిలో శాతవాహనులు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇక్కడ మగధ తర్వాత మనకి ఏమొచ్చింది, మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్యం తర్వాత ఏమొచ్చింది, శాతవాహనులు. సో శాతవాహనులు ఏం చేశారు, చిన్న చిన్న నాయకులుగా ఏర్పాటు అయ్యి వాళ్ళు నర్మదా నది నుంచి కృష్ణా, గోదావరి డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ శాతవాహనులు అంటే నర్మదా అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే కృష్ణా, గోదావరి అని 3 నదుల పేర్లు గుర్తుపెట్టుకోండి. డెల్టా వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీళ్ళలో ముఖ్యులు ఎవరు అంటే గౌతమిపుత్ర శతకర్ణ, వశిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణ గొప్ప రాజులు. 2000 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల పాటు వారి పాలన సాగింది. కొంతమంది రాజులు కృష్ణా నదీ తీరాన గల అమరావతి దగ్గర ఉన్న ధాన్య కటకాన్ని
రాజధానిగా చేసుకున్నారు. దీన్ని ధాన్య కటకాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవారు. అయితే ఈ శాతవాహనులు మాత్రం గ్రామ పెద్దలను చిన్న రాజుల వారి ఆధీనంలో తెచ్చుకున్నప్పటికీ వారి పరిపాలన శాతవాహనులు జోక్యం చేసుకునేవారు కాదు. శాతవాహనుల రాజులు బ్రాహ్మణులకు, బౌద్ధ సన్యాసులకు చాలా భూములు దానంగా ఇచ్చేవారు. వీటిని ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో దూర ప్రాంతాలైన బెంగాల్తోనూ రోమ్తోనూ వ్యాపారం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాతవాహనులు ఎవరితోటి వర్తక వ్యాపారం చేసేవాళ్ళు అంటే బెంగాల్, రోమ్లతో వ్యాపార ప్రాముఖ్యతను వాళ్ళు సంబంధం ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా. శాతవాహన కాలంలో కోటిలింగాలు తెలంగాణ జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉంది. కోటిలింగాల ఎక్కడ ఉంది? తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గోదావరి నది పెద్దవాగు కలిసే చోటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టున ఎగువన ఉంది. ఇది ప్రాచీన భారతదేశంలోని 16 మహాజానపదాల్లో ఒకటైన అస్మక జానపదానికి రాజధాని నగరంగా ఉండేది. శాతవాహనుల వంశస్థులకు కోటిలింగాల తొలి రాజధాని. శాతవాహన వంశస్థాపకుడైన శ్రీముఖుడు, ఆ తర్వాత పాలకులైన కన్హ, శాతకర్ణి కాలానికి చెందిన ఎన్నో నాణాలు బయలుపడినవి. కోటిలింగాల్లో అనేక ద్వారములు గల మట్టి కోట, 4 వైపులా బుర్జులు కనిపిస్తాయి. కోటిలింగాల కుండ పెంకులు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. శాతవాహనుల రాజు శ్రీ పులోమావి 8వ సంవత్సర పాలనలో, అంటే ఆయన 8 సంవత్సరాల పాలనలో అతడి మహాసేనాపతి ఎవరంటే స్కందనాగ జానపదంలోని శాతవాహన జిల్లాలో కుమారదత్త అధిపతిగా ఉన్న వేపుర గ్రామంలో కాంత తెగకు చెందిన సంహ అనే గహపతి ఈ చెరువును తవ్వించాడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన క్వశ్చన్లు ఏంటంటే వేపుర గ్రామంలో ఏ తెగ నివసించేది? కాంత తెగ. దాని అధిపతి ఎవరు? కుమారదత్త. వేపుర గ్రామంలో ఉన్న జానపదానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు? శ్రీ పులోమావి. గహపతి సంహ చెరువును ఎందుకు తవ్వించి ఉంటాడు? వారి యొక్క పాలనను అభివృద్ధి చేయడానికి. శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన కొంతకాలానికి ఇక్ష్వాకులు రాజరిక బిరుదును పొంది రాజులయ్యారు. శాతవాహనుల తర్వాత ఎవరు వచ్చారు ఇక్కడ మనకి? ఇక్ష్వాకులు. కృష్ణానది తీరంలో నాగార్జున కొండకు దగ్గరలో విజయపురిని రాజధానిగా చేసుకుని వారు ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. వీళ్ళు దేని రాజధానిగా చేసుకున్నారు? విజయపురి. అది ఎక్కడుంది? నాగార్జున కొండ దగ్గరలో. తర్వాత వీళ్ళల్లో ముఖ్యులు ఎవరంటే శాంతమూలుడు, వీరపురుష దత్తుడు, వీళ్ళిద్దరు. ఓకే, ఈ రాజులు ఇద్దరు ఇతర తెగల వారిని వివాహాలు చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలను, చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అశ్వమేధం, వాజపేయ వంటి యాగాలను చేసి బ్రాహ్మణులకు విరివిరిగా దాన ధర్మాలు చేసి తమ ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశారు. ఓకే, నెక్స్ట్ ఇక్ష్వాకు కుటుంబాలలో మహిళలు బౌద్ధ గురువులను ఆరాధిస్తూ బౌద్ధ ఆరామాలు, స్తూపాల నిర్మాణానికి నాగార్జున కొండ అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చేవారు. వీరు నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామ స్తూపం నిర్మించారు. నెక్స్ట్ ఇక్ష్వాకుల తర్వాత కుషానులు. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఆ రాజులు అనేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. 2000 సంవత్సరాలకు పూర్వమే కుషానులు చైనా నుండి వలస వచ్చి క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఈ కుషానులు ఎక్కడి నుంచి వచ్చారు? చైనా నుండి వచ్చి తమ సామ్రాజ్యాన్ని స్థాపించారు. కుషాను రాజుల్లో ప్రఖ్యాతి గావించిన రాజు కనిష్కుడు. ఇక్కడ కుషానులో కు, కా, కనిష్కుడిలో కా, గుర్తుపెట్టుకోండి. 78 సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రస్తుత పాకిస్తాన్ నుండి భారతదేశంలోని మధుర ప్రయాగ్ వరకు ఉన్న విశాల భూభాగాన్ని పరిపాలించారు. ఆఫ్ఘనిస్తాన్
అతిపెద్ద ప్రాంతాలైన కాకా ఆక్సస్ నది పరివాహక ప్రాంతం వరకు కుషానులు పరిపాలించారు. ఎక్కడ ఏ నదులు? ఆఫ్ఘనిస్తాన్లోనే కాకా ఆక్సస్ నది వరకు వీళ్ళు పరిపాలించారు. భారతదేశం, చైనా, ఇరాన్, మనకి కాకా అనేది కూడా కాతోటి స్టార్ట్ అవుతుంది, ఆక్సస్లో కూడా కా ఉంది. సో ఈ రెండు కూడా మనకి కుషానుల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉన్న నదీ పరివాహక ప్రాంతాల వరకు కుషానులు పరిపాలించారు. భారతదేశంలో చైనా, ఇరాన్, రోములు కలిసి అతిపెద్ద వ్యాపార మార్గాలకు చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెంది యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారు. వ్యాపారాలు ఎవరి కాలంలో గొప్పగా యుగంగా వీరి కాలాన్ని పరిగణించారు అంటే కుషానుల కాలంలో. నెక్స్ట్ వార్త ఇక్కడ శకయుగం. CE 78లో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండి శక సంవత్సరం ప్రారంభమైంది. దీన్నే శకయుగం లేదా శతాబ్ది అంటారు. చాలామంది దక్షిణ భారత ప్రజలు ఈ యుగాన్ని ఉపయోగిస్తారు. ఇది సాధారణ యుగం CE 78 సంవత్సరాల తర్వాత ఉంటుంది. గుప్త సామ్రాజ్యం వచ్చింది. నెక్స్ట్ ఎవరి తర్వాత? కుషానుల తర్వాత. నేటి బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వారి పాలనను ప్రారంభించారు. 3 తరాలలో ఉత్తర భారతదేశంలో గుజరాత్ నుండి బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి నేటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. ఓకేనా? అయితే వీళ్ళు బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించి 3 తరాల్లో ఉత్తర భారతదేశంలో ఉన్న గుజరాత్, బెంగాల్ వరకు, ఇటువైపు పశ్చిమాన గుజరాత్ నుండి ఈస్టున బెంగాల్ వరకు, ఢిల్లీ నుండి నేటి మధ్యప్రదేశ్ వరకు పూర్తి ఆధిపత్యాన్ని వహించారు. అయితే వీళ్ళలో మొదటివాడు చంద్రగుప్తుడు, నెక్స్ట్ సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. వీళ్ళందరూ గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వారు. మొదటి ఆయన చంద్రగుప్తుడు. ఈ సామ్రాజ్యానికి చెందిన కొంతమంది ప్రసిద్ధి చెందిన రాజులు. భారత రాజకీయ వ్యవస్థలో 2 కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. ఏంటా 2 అంటే, ఫస్ట్ది, వారు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే, ఎవరు? గుప్తులు, అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగిస్తూ, గుప్తుల ఆజ్ఞలు పాటిస్తూ వారిని సామంతులుగా ఉండేలాగా చూసుకునేవారు. ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో తిరిగి తమ ఆధీనంలో ఉంచుకున్నారు వీళ్ళు. రెండవది ఏంటంటే, కొంతమంది గుప్త రాజులు వారి సామంత రాజులు వారితో స్నేహంగా ఉన్న వారికి, బ్రాహ్మణులకు పూర్తి పరిపాలనా అధికారులతో గ్రామాలకు ఇచ్చేవారు. ఇటువంటి గ్రామరాజుకు ఎటువంటి పన్నులు చెల్లించే అవసరం లేదు. ప్రాదేశిక అధికారుల ఆజ్ఞలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. మెహ్రూలి ఇనుప స్తంభం. ఢిల్లీలో కుతుబ్ మినార్ ప్రాంగణంలో ఉన్న ప్రఖ్యాతి చెందిన మెహ్రాలి ఇనుప స్తంభాన్ని 2వ చంద్రగుప్తుడు ఏర్పాటు చేశాడు. 1700 సంవత్సరాలుగా బయట గాలిలో నిలవబడి ఉన్నప్పటికీ అది తుప్పు పట్టకపోవడం చేత ఇది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇదే 2వ చంద్రగుప్తుడు. నెక్స్ట్ అయితే ఈ గుప్తులలో విష్ణువు, శివ, దుర్గామాతలను వీరు పూజించేవారు. వారికి దేవాలయాలు కూడా నిర్మించి నిత్యం పూజలు జరిగేటట్లు చూసేవాళ్ళు. గుప్తుల జైన ఆరామాలు, శాంతి స్తూపం వంటి బౌద్ధ స్తూపాలకు కూడా నిధులను కేటాయించి వాటిని పోషించారు. నెక్స్ట్, గుప్తుల రాజులు వారి కాలంలో అనేక అందమైన దేవాలయాలను నిర్మించారు. మధ్యప్రదేశ్లోని దియోఘర్, ఉదయగిరి, ఉత్తరప్రదేశ్లోని బీటర్గామ్, ఇరాన్లో నేటికి మన గుప్తులు నిర్మించిన దేవాలయాలను చూడగలం. గుప్తుల కాలంలోని దేవాలయాలు చాలా వరకు విష్ణువు, శివునకు చెందినప్పటికీ బౌద్ధ శిల్పానికి చెందిన సారనాథ్ కూడా ప్రఖ్యాతి గాంచింది. ఇంతే ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూసేద్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పినవి మీరు చదువుకుంటే చాలండి. వాటిని ఎక్కువగా రివిజన్స్ చేసి ఆ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే 100% మనకి
ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. గిరిజన సమాజం లాగా ప్రజలంతా ఒకే సమూహానికి ఒకే సంస్కృతి చెందిన వారైతే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తన నియమావళి తయారు చేయడానికి సాధ్యమవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఏంటంటే ఏదైనా ఒక గిరిజన అంటే ఏంటి, చాలా చిన్న తెగ. సో వాటిని గిరిజనులలో ఎవరు, పాట్ల అంటే గ్రామ పెద్ద, ఆయన ఏంటి పాంచ్ అంటే పంచాయతీ. సో వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా జరిగినప్పుడు వారే ఒక తీర్పునిచ్చి అది అంతతోటి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అలాంటివి సాధ్యం అవుతాయా? సాధ్యం కావు. ప్రజలపై పన్ను విధించడంలో వారు చెప్పిందే తుది నిర్ణయం. ఎవరు, ఇంతకుముందు పరిపాలించిన గ్రామ పెద్ద కానీ పాట్ల వీళ్ళెవరైనా కూడా, ఎక్కువ మంది రాజులైనా కూడా పన్నులు ఎంత అయితే చెల్లించాలో అంత చెల్లించాల్సిందే. సో ఎక్కువ మంది రాజులు రాజ్యపాలన కంటే రాజ్యాన్ని విస్తరించడం పైన ఎక్కువ సమయాన్ని వెచ్చించేవాళ్ళు. ఎప్పటికీ వాళ్ళు ఏంటి, రాజ్యాలను ఎక్కువగా విస్తరింపజేయాలనే వాటి మీదే ఉండేవాళ్ళు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఏమంటారంటే రాజరికం అని అంటారు. అయితే ఇప్పుడు మనకి వాళ్ళు లేరు. సో ఏమొచ్చింది, మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది వచ్చిందనమాట. ఇక చూడండి, ప్రజల చేత ప్రజల కోసం నడిపించే ప్రభుత్వాన్నే ఏమంటారు, ప్రజాస్వామ్యం అని అంటారు. సో ఇది ఎవరు చెప్పారు, అబ్రహాం లింకన్. నెక్స్ట్ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రాతినిధ్య ప్రజాస్వామ్య, రెండవది మెజారిటీ పాలన. స్వామ్య ప్రభుత్వాలు అన్న ప్రాతినిధ్య ప్రభుత్వాలన్న సేమ్. ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నీ ప్రాతినిధ్య ప్రభుత్వాలే. ఈ విధానంలో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటారు. ఒక గ్రామంలో 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే గ్రామానికి వార్డులుగా విభజిస్తారు. ఒక్కొక్క వార్డుకు 100 నుండి 200 ఓట్లు ఉంటారు. ప్రతి వార్డు నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గ్రామంలో వయోజనులు అంటే 18 సంవత్సరాలు నిండిన ఓటరు నమోదైన వ్యక్తి, పేద ధనిక స్త్రీ అందరూ కూడా ఎవరైనా కావచ్చు. 18 సంవత్సరాలు అయితే వాళ్ళు ఓటు వేసే అధికారం ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే 100 నుండి 200 ఓటర్లు వేస్తారనమాట. ఓట్లు ఉండేలాగా చూసుకొని వార్డులుగా విభజిస్తారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో సాధారణ మెజారిటీ ద్వారా కూడా ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళే, మెజారిటీ ఏదైతే ఉందో వాళ్ళే పరిపాలించాలి. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉంటే 11 మంది ఒక ప్రతిపాదనకు సమర్థిస్తే ఆ ఆమోదం పొందుతుంది. మిగతా 9 మంది వారి అభిప్రాయం చెల్లదు. అంటే ఎవరైతే ఎక్కువ మంది ఓకే చెప్తారో దాన్నే వాళ్ళు నిర్వర్తిస్తారు. అలా ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాయి. వివిధ స్థాయిలో ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పనిచేస్తుంది. స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలోను, జాతీయ స్థాయిలోనూ పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం దేశం మొత్తానికి కూడా బాధ్యత వహిస్తుంది. ఓకేనా. అదే మన రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ 13th లెసన్, గ్రామ పంచాయతీలు. ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామ సభలో గ్రామ ఓటర్లందరూ సభ్యులుగా ఉంటారు. ఓటర్లు గ్రామ పంచాయతీ సభ్యులను, వార్డు సభ్యులను, సర్పంచ్ను ఎన్నుకుంటారు. అంటే మనలాంటి వాళ్ళందరూ ఏంటి, పంచాయతీ సభ్యుల్ని, సర్పంచ్ను అంటే వార్డు సభ్యుల్ని, సర్పంచ్ను ఎన్నుకుంటాం. అంటే గ్రామాలలో ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటేమో వార్డు సభ్యునికి వేయాలి, ఒకటేమో సర్పంచ్కి వేయాలి. ఓకేనా. ఇక్కడ పేదవానికి అన్యాయం జరగకుండా గ్రామ సభ చూడాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వారికి సరిగ్గా అమలు జరుగుతుందో లేదో గ్రామ సభ పర్యవేక్షణ చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎవరికి అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి అందేలా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామ సభ ఇది. అలాగే ఇక్కడ ప్రతి వార్డు నుంచి ఒక వార్డు సభ్యుడు గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఓకేనా. మనం ఇందాకే చెప్పుకున్నాము, అదే 100 నుండి 200 ఓట్లు ఒక్కొక్క వార్డుకి ఏర్పాటు చేస్తారు. తర్వాత ప్రతి వార్డు నుంచి మనం ఒక వార్డు సభ్యుడిని ఎన్నుకుంటాం. ఓకే. గ్రామ పంచాయతీకి ఎన్నికవుతారు. ఈ విధంగా ప్రతి
ప్రాంతం నుంచి ఒక వ్యక్తి గ్రామ పంచాయతీకి ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీకి జనాభాను బట్టి 5 నుంచి 21 మంది వార్డు సభ్యులు ఉంటారు. వాళ్ళు 21 సంవత్సరాలు నిండిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? 21 సంవత్సరాలు. స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలను కేటాయించింది. పార్లమెంటు స్త్రీలకు స్థానిక సంస్థల్లో 50% స్థానాలను కేటాయించింది. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ సమయంలో ప్రతి వార్డు నివసించే వ్యక్తి ఓటరుగా నమోదైన వారు 2 ఓట్లు వేస్తారు. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1 ఓటును వార్డు సభ్యుల్ని ఎన్నుకోవడానికి, 2వది సర్పంచ్ ఎన్నికకు వినియోగిస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. ఉప సర్పంచ్ ఎన్నికల తర్వాత సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉప సర్పంచ్గా ఎన్నుకుంటారు. ఓకేనా, సర్పంచ్ లేనప్పుడు ఉప సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తాడు. కార్యదర్శి కార్యనిర్వహణ అధికారి. ప్రతి పంచాయతీకి ఒక ప్రభుత్వ ఉద్యోగి కార్యదర్శిగా ఉంటాడు. ఆయన గ్రామ పంచాయతీ లెక్కలను, సమావేశాల విషయాలను నమోదు చేస్తారు. పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఆ పంచాయతీకి ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి ఒక కార్యనిర్వహణ అధికారిని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశం ప్రతి నెల ఒకసారి జరుగుతుంది. ఓకేనా, అయితే ఇక్కడ ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మార్చి కదా, సో ముందు బడ్జెట్ వార్డు సభ్యులతో చర్చించి తయారు చేసుకుంటారు. సర్పంచ్ కార్యనిర్వహణ అధికారి అవసరమైన బడ్జెట్ గురించి, ఆదాయాల గురించి చర్చించి సంవత్సరం బడ్జెట్కు ఒక రూపం ఇస్తారు. అంటే ఇంకా వీళ్ళు ఏంటంటే సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో గత నెలలో జరిగిన పనుల గురించి నివేదిక చదువుతారు. చదివిన తర్వాత వాటిని గురించి సమావేశంలో ఏం చేయాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. గ్రామ పంచాయతీ నిధులు ఏమేం చేయాలి వాళ్ళంటే, గ్రామ పంచాయతీ కొన్ని రకాల పన్నులు వసూలు చేసే అధికారం ఉంది. ఇంటి పన్ను, భూమి శిస్తు మొదలగు ఉన్నవి వాటిని వసూలు చేస్తుంది. గ్రామ పంచాయతీకి సుమారు 1/3 వంతు ఆదాయం ఈ పన్ను నుండి వస్తుంది. అయితే అది మొత్తం సరిపోదు కాబట్టి గ్రామ పంచాయతీకి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కొన్ని ప్రత్యేక పథకాలు అమలు ఇచ్చే విధులపై ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. కొన్ని విధులను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ద్వారా సమకూర్చుకుంటుంది. నెక్స్ట్ జంగమ్మ హాజీపల్లి. హాజీపల్లి రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న గ్రామంలో సర్పంచ్ జంగమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. సో 100% నీటిపారుదల అన్నీ కూడా, రోడ్లు కానీ అన్నిట్లలో 100% ఉన్న వాళ్ళకి ఈ నిర్మల్ గ్రామ్ పురస్కార అవార్డును అందజేస్తారు. అయితే ఇది ఈమెకి 2008 రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా హాజీపల్లి సర్పంచ్ జంగమ్మ తీసుకున్నారు. అయితే ఇక్కడ హాజీపల్లి అనే గ్రామం 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే శుభ్రం అవార్డుకి ఎంపికైంది. 8లోనే భారత ప్రభుత్వం నిర్మల్ గ్రామ్ పురస్కారం ఈ శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఎవరు జంగమ్మ అవార్డును తీసుకుంది. గ్రామ పంచాయతీ, గ్రామ సభ సక్రమంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఉన్నాయా? ఏమేమి ఉన్నాయంటే, మన రాష్ట్రంలో వరంగల్ గ్రామీణ జిల్లాలోని గంగాదేవిపల్లి, కరీంనగర్ జిల్లాలోని రామచంద్రాపురం, నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ తమ గ్రామ పంచాయతీలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇవేమో మన రాష్ట్రంలో. అలాగే మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని హివారే బజార్ గ్రామం కూడా గ్రామ పంచాయతీని విజయవంతంగా నిర్వహిస్తుంది. నెక్స్ట్ గంగాదేవిపల్లి ఎక్కడుందని చెప్పుకున్నాము, వరంగల్లో. 18 కమిటీలు గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇవన్నీ కూడా 100% ఉంటే వారికి నిర్మల్ పురస్కార్ అవార్డు ఇస్తారు. అంతే అండి, ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 14వ లెసన్ పట్టణ ప్రాంత స్థానిక స్వపరిపాలన. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. పట్టణాన్ని గురించి ఇందాక మనం గ్రామం గురించి చెప్పుకున్నాను. గ్రామానికి ఎవరు
ముఖ్యుడు సర్పంచ్. సర్పంచ్కు ఎన్ని సంవత్సరాలు ఉండాలి? పోటీ చేయాలంటే 21 సంవత్సరాలు ఉండాలి. అయితే ఇక్కడ సర్పంచ్ అను వార్డు సభ్యులు అందరు కలిసి ఎవరిని ఎన్నుకుంటారు? ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. ఓకేనా? 100% నీటి పారిశుద్ధ కానీ రోడ్లు కానీ ఉంటే ఏ పురస్కారం ఇస్తారు? నిర్మల్ పురస్కారం ఇస్తారు. ఓకేనా? అయితే రంగారెడ్డి జిల్లాలో ఏ గ్రామానికి వచ్చింది? హాజీపల్లి. ఎవరికి? జంగమ్మకి. ఓకేనా? అంతకుముందు అదే 2008 సంవత్సరంలో వచ్చింది. అదే నిర్మల్ పురస్కారానికి ముందు ఏ అవార్డు వచ్చింది? శుభ్రం అవార్డు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం పట్టణాల గురించి చూద్దాము. నగరాల్లోని పట్టణాల్లోనూ పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. దీనికి పెద్ద వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థనే ఏమంటారంటే పురపాలక సంస్థ అని అంటారు. నగర పంచాయతీకి 20,000 నుండి 40,000 జనాభా ఉంటే దాన్ని నగర పంచాయతీ అంటారు. అదే మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటంటే 40,000 నుంచి 3 లక్షల దాకా ఉంటే మున్సిపల్ కౌన్సిల్ అంటారు. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి? 3 లక్షల పైగా జనాభా ఉంటే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. మున్సిపాలిటీల ఏర్పాటు. ఇక్కడ పురపాలక సంస్థలో కౌన్సిలర్ అని, పురపాలక సంస్థలో ఏమంటారు? కౌన్సిలర్ అని అంటారు. ఓకేనా? అదే కార్పొరేషన్లో అయితే కార్పొరేటర్ అంటారు. కార్పొరేషన్ అంటే ఏంటి? 3 లక్షల పైగా ఉన్న జనాభాలో కార్పొరేటర్ అని అంటారు, కౌన్సిలర్ అని అంటారు. వార్డు కౌన్సిలర్లతో పాటు పంచాయతీలకు సర్పంచ్ల మాదిరిగానే చైర్మన్, మేయర్ అని అంటారు ఇక్కడ. అయితే గ్రామ పంచాయతీలో సర్పంచ్ అంటే పెద్ద. అదే కార్పొరేషన్ పంచాయతీలలో ఎవరు? చైర్మన్, మేయర్ అనేవాళ్ళు పెద్దగా వ్యవహరిస్తారు. ఓకేనా? ఓటర్లు ప్రత్యక్ష ఎన్నిక విధానాల ద్వారా ఎన్నుకుంటారు. వీళ్ళకు కూడా ఎంత ఉండాలి? 21 సంవత్సరాలు. ప్రతి వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే అధికారం ఉంది. ఇక్కడ సబ్ కాంట్రాక్ట్ వర్క్. దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం, తొలగించడం వంటి పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు నియమిస్తున్నారు. దీన్నే సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. అంటే ప్రైవేట్ వారికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని సబ్ కాంట్రాక్టింగ్ అని అంటారు. వేములవాడ నగర పంచాయతీ కేస్ స్టడీ. ఇక్కడ ఏంటంటే వేములవాడ ఏ జిల్లాలో ఉంది? సిరిసిల్ల జిల్లాలో ఉంది. 20 వార్డులు కలిగి ఉన్న ఈ నగరానికి 2011 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఇక్కడ రాజరాజేశ్వరి దేవాలయం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం. ఈ పట్టణము ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థను కలిగి ఉంది. ఈ వ్యవస్థను ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది 2003లో ప్రారంభమైంది. ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది 2003లో ప్రారంభమైంది. అయితే స్తంభాల ఆధారం పైనుండి పైపులను వేసి నీటిని సరఫరా చేస్తారు. స్వజలధార పథకం ద్వారా వేయబడిన ఈ పైపులను ప్రతి 10-15 కుటుంబాలకు కలిపి ఈ నందాలు ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా 5,000 కుటుంబాలకు రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది. ఆకాశగంగా ఇలా పైప్ లైన్ వేసి నీటిని అందిస్తారు. ఓకే, ఇదే అండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.